అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకం 7వ పాఠంలో భాగంగా ముందుగా భారత స్వాతంత్ర్య సమరయోధులు కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతుల గురించి తెలుసుకుందాం. సత్యం అహింసల యొక్క శాంతి మార్గమే తన మార్గం అని ఆచరించి చూపినటువంటి ధీశాలి కోటిరెడ్డి. ఈయన కడపలో స్థిరపడ్డారు. అందువలన కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధి చెందారు. ఉన్నతమైనటువంటి ఆలోచన, ఉన్నతమైన భావాలు కోటిరెడ్డిలో చిన్నతనంలోనే వెలుగు చూశాయి. ఈయనకు సత్యం, ధర్మం, మానవత్వంలపైన అంతులేని నమ్మకము, అచంచలమైనటువంటి విశ్వాసము ఉన్నాయి. కష్టించి పనిచేసే తత్వం, అందరినీ ప్రేమించే అలవాటు కోటిరెడ్డి జీవితాన్ని నడిపించినటువంటి మౌలిక సూత్రాలు. నేటి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె తాలూకా నారాయణ చెరువు గ్రామం వీరి స్వస్థలం, సొంత ఊరు. కోటిరెడ్డి గారి జననం 1886లో నారాయణ చెరువు పల్లెలోనే జరిగింది. వారి తండ్రి సిద్ధారెడ్డి, తల్లి పేరు నాగమ్మ. వీరికి తాతగారి పేరు పెట్టడం జరిగింది. వీరి పూర్తి పేరు కోటిరెడ్డి గారి కోటిరెడ్డి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా కోటిరెడ్డికి చిన్ననాటే రామాయణ మహాభారతాలంటే చాలా ఇష్టం కలిగింది. ఆ కథల్లో కనిపించేటటువంటి మహోన్నతమైన విలువలు, గొప్ప విలువలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దాయి. కోటిరెడ్డి గారి బాల్యం తన పల్లెటూరులోనే సాగింది. ఆ తరువాత ఉన్నత చదువు కోసం మద్రాస్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఎంతో శ్రద్ధతో చదివి BA డిగ్రీ పాస్ అయ్యాడు. ఆయన ఆలోచనలో మొదటి నుండి కూడా స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు నిండి ఉన్నాయి. అందుకే కోటిరెడ్డి మనసు న్యాయవాద వృత్తి మీద లగ్నమైంది. దానితో న్యాయశాస్త్ర విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళి మిడిల్ టెంపుల్లో చదువుకున్నారు. కష్టపడి చదివి బారిస్టర్ అయి న్యాయవాదై భారతదేశానికి తిరిగి వచ్చారు. మద్రాసులోనే న్యాయవాదిగా ఆయన ప్రాక్టీసు ఆరంభమైంది. చదువులో, జ్ఞానంలో ఆయన గొప్పవాడే కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి ఆయనకంతా అగమ్య గోచరమయ్యింది. ఏమాత్రం అంతు చిక్కలేదు. ఆ వాతావరణానికి ఆయన మనసు సర్దుబాటు కాలేకపోయింది. ఆ వాతావరణానికి ఆయన మనసు అడ్జస్ట్ కాలేకపోయింది. కొద్ది రోజులు ఈ సంఘర్షణ అనుభవించాక, అంటే కొద్ది రోజుల పాటు ఈ ఒత్తిడిని అనుభవించిన తరువాత కోటిరెడ్డి తన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టేశారు. స్వతంత్ర జీవనాన్ని మనసారా ఇష్టపడ్డటువంటి కోటిరెడ్డి కడప చేరి అక్కడే స్థిరపడ్డారు. తనకున్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ వ్యవసాయదారునిగా స్వేచ్ఛగా జీవించడం మొదలుపెట్టారు. కోటిరెడ్డి దృష్టి పూర్తిగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటం వైపు సాగింది. మహాత్మా గాంధీజీ అన్నా, ఆయన సిద్ధాంతాలన్నా కోటిరెడ్డికి ఎంతో ఇష్టం కలిగింది. ముఖ్యంగా సత్యం, అహింసల శాంతి మార్గం కోటిరెడ్డిని చాలా ఆకర్షించింది. తొలి నుండి, అంటే మొదటి నుండి ఆయన ఆలోచనలు, ఆశయాలు అందుకు తగిన విధంగానే ఉండడం వల్ల స్వరాజ్య పోరాటంలో మమేకమయ్యారు, కలిసిపోయారు. 1921వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ప్రజల్లో గొప్ప అవగాహనను కల్పించడానికి మహాత్ముడి ప్రసంగాలు, మహాత్ముని యొక్క ఉపన్యాసాలు ఎంతో దోహదం చేశాయి. గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు కోటిరెడ్డి ఆయనతో కలిసి సాగి ప్రతి సభని విజయవంతం చేయడంలో ఎంతగానో కృషి చేశారు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వీరికి ఆప్తులు. రాయలసీమలో హోం రూల్ ఉద్యమ కార్యక్రమాలలో సర్వోత్తమరావు గారితో కలిసి పనిచేశారు.
ఆంధ్ర మహాసభకు 1929లోను 1937లోను ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర మహాసభకు 2 సార్లు అధ్యక్షత వహించినటువంటి ఇద్దరు వ్యక్తులలో మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారైతే రెండవ వ్యక్తి కడప కోటిరెడ్డి గారు. కడప కోటిరెడ్డి గారి భార్య పేరు రామసుబ్బమ్మ. స్వరాజ్య పోరాట కార్యకలాపాల్లో పాల్గొనవలసిందిగా తన భార్యని కోటిరెడ్డి ఎంతో ప్రోత్సహించారు. రామసుబ్బమ్మ 1902 సంవత్సరంలో కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా సుద్దపల్లెలో జన్మించారు. ఈమె తండ్రి కొనుదుల రామచంద్రారెడ్డి, తల్లి అచ్చమాంబ. 1917 సంవత్సరంలో 15వ ఏట ఆమెకు కోటిరెడ్డితో పెళ్లి జరిగింది. భర్తే ఆమెకు గురువయ్యాడు. ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఆమె ఇంగ్లీషు నేర్చింది. కొద్ది కాలానికే అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యం ఆమెకు అలవడ్డాయి. దానికి తోడు ఆమెలో సహజంగా ఉన్నటువంటి పట్టుదల, ఉత్సాహం ఆమెకు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బలీయమైన అనుబంధం ఏర్పరచాయి. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం మద్రాసులో ఎంతో బలంగా సాగింది. అప్పుడే ఆమె ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం చూపినటువంటి తెగువను, ధైర్యాన్ని కళ్ళారా చూశారు. సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమ సమయంలో మద్రాసులో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థసారథి అనేటటువంటి యువకుడు మరణించాడు. అతన్ని సమీపించిన వారిని ఎవరినైనా సరే కాల్చేస్తాము అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి కోపోద్రిక్తుడైనటువంటి ఒక వ్యక్తి తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపిస్తూ రండిరా, కాల్చండిరా అంటూ వారి ముందుకు వచ్చాడు. ఆయనే ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ధారపోయడానికి సిద్ధపడినటువంటి ఆంధ్రకేసరి త్యాగ నిరతి, త్యాగ గుణం రామసుబ్బమ్మని ఎంతో ప్రభావితం చేసింది. నాటి నుండి రామసుబ్బమ్మ తన కాలాన్ని, సమయాన్ని స్వాతంత్ర్య పోరాటానికే వినియోగించారు. 1938లో రామసుబ్బమ్మ కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎంతో సమర్థవంతంగా, సామర్థ్యంతో తన బాధ్యతల్ని నిర్వహించి క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా తన పదవికి రాజీనామా చేశారు. తన ఉద్యోగాన్ని మానుకొన్నారు. 1940లో ఆమె మహిళా సమాజాన్ని ఏర్పాటు చేసి మహిళల హక్కుల్ని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. దేశంలోని సుప్రసిద్ధులైనటువంటి అనేక మంది మహిళలతో ఆమె కలిసి పనిచేశారు. కడపలో మహిళా డిగ్రీ కళాశాల స్థాపనకు ఉద్యమించడమే కాకుండా స్వయంగా ₹1,00,000 విరాళం అందించినటువంటి దాతృత్వం, దానగుణం రామసుబ్బమ్మది. హోమ్ రూల్ ఉద్యమం నాటి నుండి సాగిన కడప కోటిరెడ్డి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని మహాత్ముడి రాయలసీమ పర్యటన, సైమన్ కమిషన్ బహిష్కరణ, దండి ఉప్పు సత్యాగ్రహం మరెంతో ఉత్తేజితం చేశాయి. మహాత్మా గాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించినప్పుడు వ్యక్తి సత్యాగ్రహిగా ముందు నిలిచాడు. రాజకీయ, సామాజిక మార్పుల కోసం చేసే అహింసాయుతమైనటువంటి ఆందోళననే సత్యాగ్రహం అంటారు. తాను చేస్తున్న పని ధర్మబద్ధమైనది అనే గట్టి నమ్మకంతో ఎదుటివారిని సత్యం, అహింసా మార్గాల ద్వారా శాంతియుతంగా ఎదిరించడమే వ్యక్తి సత్యాగ్రహం. ఈయన కూడా, అంటే కోటిరెడ్డి గారు కూడా వ్యక్తి సత్యాగ్రహిగా ముందు నిలిచాడు. దాని ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం కోటిరెడ్డిని అరెస్ట్ చేసింది, నిర్బంధించింది. 1940లో తొలిసారి 8 నెలలు వెల్లూరు జైలులోనూ, తిరుచనాపల్లి జైలులోనూ కఠిన కారాగార శిక్ష అనుభవించారు. జైలు జీవితం ఆయనలోని ధైర్యాన్ని, స్వరాజ్య స్ఫూర్తిని మరింత శక్తిమంతం చేసింది.
తిరిగి ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరెస్ట్ అయ్యారు. వెల్లూరు జైల్లోనూ అమరావతి జైలులోనూ కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఆ రోజుల్లోనే వారి తండ్రి మరణించారు. 1943 డిసెంబర్లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. రెండవసారి జైలు నుండి తిరిగి వచ్చాక భారత స్వాతంత్ర్యోద్యమంలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నాడు కోటిరెడ్డి. భారత స్వాతంత్ర్య పోరాటంతో పాటుగా ఆంధ్రోద్యమంలో కూడా కోటిరెడ్డి, వారి ధర్మపత్ని రామసుబ్బమ్మ ఎంతో కృషి చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఖాదీ ప్రచారానికి వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1952లో జరిగినటువంటి ఎన్నికల్లో కడప నుండి గెలుపొంది శాసనసభ్యులయ్యారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిగా కోటిరెడ్డి పనిచేశారు. రాయలసీమ కరువు సంఘానికి అధ్యక్షుడిగా ఎంతో కృషి చేశారు కోటిరెడ్డి గారు. ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా శ్రీబాగ్ ఒప్పందంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించారు. 95 ఏళ్ల సంపూర్ణ జీవితమంతా భారతదేశం కోసం, సమాజం కోసం తపించి సమాజ సేవలో చరితార్థులైనారు కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. ఇప్పుడు పోరంకి దక్షిణామూర్తి గారు రచించినటువంటి చంద్రవంక కథను గూర్చి తెలుసుకుందాం. చంద్రవంక పొంగింది, కట్టలు తెంచుకు పారింది, చెరచెరా సాగుతూ ఊరంతా నిండింది. ఎక్కడ చూసినా భయంతో కూడినటువంటి అరుపులు, హాహాకారాలు, ఆర్తనాదాలు. ఊరంతా గగ్గోలెత్తిపోయింది. మాచర్ల చెన్నని ఆలయ ప్రాంగణంలో మడిబట్ట కట్టుకొని మౌనముద్రలో కూర్చున్నటువంటి మంగయ్య శాస్త్రి కళ్ళు విప్పి చూశాడు. ఆలయ ప్రాంగణమంతా అంతులేని జలసముద్రం అయిపోయింది. హోరున అంటే పెద్ద శబ్దంతో వర్షం పడుతోంది. మంగయ్య శాస్త్రి గుండె కుదేలయింది, వేగంగా కొట్టుకుంది. ఒక్క ఉదుటున లేచి మండపం నలుమూలలకి చూశాడు. ఆలయ ప్రాంగణంలోనే ఆడుకుంటున్నటువంటి తన మనుమడు ఏమైపోయాడోనని మనస్సు విలవిల్లాడిపోయింది, గిజగిజలాడింది. తన మనుమడు చిన్న మంగయ్య శాస్త్రి మంటపానికి వెనక తట్టున నీటిని చెదరగొడుతూ ఆడుకుంటున్నాడు. మనవణ్ణి చూసేసరికి అతనికి ప్రాణం లేచి వచ్చింది. బాబూ, ఇక్కడున్నావా? ఇంటికి పోదాం రా బాబూ అంటూ వాణ్ణి దగ్గరకు తీసుకోబోయాడు. చిన్నవాడు తాత చేతులు తోసి పారేస్తున్నాడు. చుట్టూతా ఇంత నీటిని చూస్తుంటే వాడికి కన్నుల పండువగా సంబరంగా ఉంది. అరచేతులతో నీటిని చెదరగొడుతుంటే తుంపరలు ముఖం మీదికి వచ్చి పడుతుంటే వాడికి ఎంతో కులాసాగా సంతోషంగా ఉంది. అందువల్లనే తాత చేతుల్లోంచి మళ్ళీ జారిపోయి నీళ్లల్లో పడ్డాడు. అప్పుడు మంగయ్య శాస్త్రి మనుమడితో, బాబూ, వద్దు బాబూ, ఇంటికి పోదాం పదా, అమ్మా నాన్న మన కోసం వెతుక్కుంటూ ఉంటారు అన్నాడు. మనవడేమో వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో, ఇంటికొద్దు తాత, నాకిక్కలే బావుంది అన్నాడు. తన మనవడు మాటలు విన్నటువంటి మంగయ్య శాస్త్రికి వాడి అమాయకత్వానికి నవ్వుకోవాలో, వచ్చి పడ్డ ఆపదకి విపత్తుకి బాధపడాలో తెలిసింది కాదు. ఇల్లు ఏ పరిస్థితిలో ఉందో, ఇంటి దగ్గరి వాళ్ళు ఏమైపోయారోనని దిగులు ఎక్కువైపోతున్నది. ఇక ఉండబట్టలేక మనవణ్ణి చటుక్కున లేవనెత్తుకుని ఆలయ మంటపం దిగి వచ్చాడు. చెంపలు పగిలేటట్టు వర్షం జోరుగా కొడుతుంది. నాగేశ్వర స్వామి శిలాస్తంభం మీదకి నీరు పాకుతూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. వర్షం అంతకంతకు పెరుగుతూనే ఉంది. పోతూ పోతూ వీరభద్రస్వామి వైపు దీనంగా చూశాడు మంగయ్య శాస్త్రి. ద్వారం యువతల పతనావస్థలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ముందు ఒక్క క్షణం ఆగి చేతులు జోడించాడు.
స్వామి, నువ్వు ప్రత్యక్ష దైవానివి, ఈ దీనుణ్ణి కరుణించు స్వామి అని వెలుపలి ద్వారం దాటి నడిచాడు. ఊరంతా జవజవలాడిపోతున్నది, వణికిపోతుంది. చుట్టూ హాహాకారాలు అంతకంతకు ఎక్కువయ్యాయి. ఊళ్ళో జనమంతా సామానులు మిద్దెల మీదకి చేరవేసుకుంటున్నారు. ఊరంతా జీవన్మరణ సంధిలో అల్లాడిపోతున్నది. ఆయన ఎంత త్వరగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాడో అంత తొందరగాను నీటి ఉరవడి, అంటే నీరు అతివేగం అన్నమాట, పెరిగిపోతూ ఉంది. అడుగు తీసి అడుగు వేయడం కష్టమైపోతున్నది. కాలు ఒకవైపుకు వేయబోతే నీటి విసురుకి మరొక వైపు పడుతున్నది. అడుగు తీసి అడుగేస్తున్నాడు. నీటి ప్రవాహంలో గుండ్రంగా ఏర్పడే సుడిని సుడిగుండం అంటారు. 2 కోడిపెట్టలు ప్రవాహంలో పడి కొట్టుకొస్తూ సుడిగుండంలో గిరిగిరా తిరిగి మునిగిపోయాయి. మంగయ్య శాస్త్రి గుండె చిక్కబట్టలేకపోతున్నాడు, అంటే ధైర్యంగా ఉండలేకపోతున్నాడు. ఆయన దైవాన్ని తలుచుకుంటూ, ప్రభూ, జగద్రక్షక, ఏమిటి ప్రళయం? ఎందుకు నీకింత ఆగ్రహం? ఈ ఊరంతా సర్వనాశనమవుతూ ఉంటే చూస్తూ ఎలా భరిస్తున్నావు స్వామి అంటూ విలవిల్లాడిపోయాడు. మంగయ్య శాస్త్రి నడుస్తూనే ఉన్నాడు. తాత, మన ఇల్లు అదుగో అంటూ చూపించాడు మనవడు. అవును బాబూ, వచ్చేశాం అన్నారాయన. మంగయ్య శాస్త్రి ఇల్లు చంద్రవంక నోట్లో ఉన్నట్టుగా ఉంది. అటూ ఇటూ పూరి గుడిసెలున్నాయి. వాటి మీద జనం ఎక్కి కూర్చున్నారు. హోరున పెద్ద శబ్దంతో వర్షం పడుతూ ఉంది. ఇంటికి వెనుక వైపున చంద్రవంక హోరెత్తిపోతున్నది. తన వాళ్ళు ఏమైపోయారో తెలియడం లేదు. ఈదుకుని వెళ్దామంటే భుజాల మీద పిల్లవాడున్నాడు. అక్కడే నిలబడదామంటే నీటి ఉరవడికి కాళ్ళు ఊగిసలాడిపోతున్నాయి, అనిశ్చితంగా ఉంటున్నాయి. గుండె అదిరి అదిరి పడుతున్నది. నీటిలో సుడిగుండం ఏర్పడి తన వైపే వడిగా వేగంగా వస్తున్నది. పిల్లవాణ్ణి దక్కించుకోవాలన్న ఆతురత అతనికి ఎక్కువైపోయింది. ముందుకు నడిచాడు. తన ఇంటి తలుపులు 2 ఊడి కొట్టుకుపోతున్నాయి. పూల సజ్జ కొట్టుకుపోతున్నది. శివుని పటం కొట్టుకుపోతున్నది. శ్రీచక్రం కొట్టుకుపోతున్నది. వ్యాసపీఠం కొట్టుకుపోతున్నది. రుద్రాక్షమాల కొట్టుకుపోతున్నది. ఏది కూడా శాశ్వతం కాదు అనే సత్యాన్ని రచయిత చెప్పకనే చెబుతున్నారు. మంగయ్య శాస్త్రి గుమ్మంలో అడుగుపెట్టాడు. ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారి గొల్లుమన్నారు, విలపించారు. తన కొడుకు, కోడలు, కూతురు, భార్య నలుగురు గోడకి అంటిపెట్టుకుపోయారు. మంగయ్య శాస్త్రికి దుఃఖం ఆగింది కాదు. అయినా కంట నీరు జారకుండా పిల్లవాణ్ణి గుండెలకొత్తుకున్నాడు. అమ్మా అంటూ చేతులు చాచాడు పిల్లవాడు. వెనక గదులు తలుపు రెక్కలు ఊడి కొట్టుకుపోతున్నాయి. మంగయ్య శాస్త్రి అలానే చూస్తూ నిలబడిపోయాడు. కొడుకు తల వంచుకున్నాడు. కోడలు కొంగు ముఖానికి అడ్డు పెట్టుకున్నది. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ముసలావిడ, అంటే మన మంగయ్య శాస్త్రి భార్య, ఈ విషాదానికి తట్టుకోలేకపోతున్నది. మంగయ్య శాస్త్రి కూతురు 7 మాసాల గర్భిణి. క్షణానికి ఆమె గుండె బరువైపోతున్నది. కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు పట్లు తప్పిపోతున్నాయి. గొంతు పూడ్చుకుపోతున్నది. అప్పుడే ఇంటి వెనకాల పెద్ద పిడుగు పడింది. 2 కొయ్యబాదులు విసురుగా లోపలికి దూసుకొచ్చి మంగయ్య శాస్త్రి కొడుకును దూరానికి నెట్టివేశాయి. అంతా క్షణంలో జరిగిపోయింది. చెన్నకేశవా అంటూ బిగ్గరగా అరిచాడు మంగయ్య శాస్త్రి. ఏమండి అంటూ గుండెలు బద్దలు కొట్టుకుందా ఇల్లాలు. పిల్లవాడు, అంటే మంగయ్య శాస్త్రి మనువడేమో బిగ్గరగా ఏడుపు ప్రారంభించాడు. ఊరుకో బాబూ, ఊరుకో, నీకేం భయం లేదు, నేనున్నానుగా అంటూ వాణ్ణి ఒకవైపున ఓదారుస్తున్నాడు మంగయ్య శాస్త్రి. మరొక వైపున భార్యను దగ్గరికి తీసుకుని తల నిమురుతున్నాడు.
అంతవరకు తాను ఎవరిని చూసుకుని తృప్తిపడ్డాడో వాళ్ళు ముగ్గురు ఇప్పుడు కంటికి దూరమైపోయారు. తన వాళ్ళు, తన రక్తం పంచుకున్న వాళ్ళు, కొడుకు, కూతురు, కోడలు తన కళ్ళ ముందే నీట మునిగి కొట్టుకుపోయారు. పరమేశ్వర, ఈ దుర్భర విషాదాన్ని అంటే భరించశక్యం కానటువంటి ఈ దుఃఖాన్ని కళ్ళారా చూసేందుకే నన్ను బ్రతకనిచ్చావా తండ్రి అంటూ వాపోయాడు. ఇక మిగిలినది తన మీదనే ఒరిగి ఉన్న తన ఇల్లాలు, భుజాల మీద మనువడు. ఏమిటి ఈ వైపరీత్యం, ఏమిటిదంతా అనుకున్నాడు. మంగయ్య శాస్త్రి మనస్సు పరిపరి విధాలా పోతున్నది. ఈ విషాదకరమైన పరిస్థితిలో తన గుండె 1000 ఒక్కలు ఎందుకు కాలేదో, బాధకు మారుగా ఆలోచన ఎందుకు రేగుతున్నదో ఆయనకి అర్థం కావటం లేదు. మంగయ్య శాస్త్రి భార్య మహాలక్ష్మమ్మ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నది. అప్పుడప్పుడు భర్త ముఖంలోకి చూస్తున్నది. ఏదో అడగాలనుకుంటుంది, నోరు పెగిలి మాట రాదు. చివరికి అడిగింది, ఏమండి, ఏనాడో మనం చేసుకున్న పాపాలు నేటికి పండాయి కదా అన్నది. మంగయ్య శాస్త్రి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఆమె ఉద్వేగం పట్టలేక బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవడం ఆరంభించింది. ఇద్దరి గుండెల్లో కొండంత విషాదం అలముకుంది. ఎందుకే ఏడుస్తావు, కళ్ళు తుడుచుకో అన్నాడు మంగయ్య శాస్త్రి భార్య వైపు తిరిగి. లేదు, నేనెందుకు ఏడుస్తాను, అంతా నాశనమైన తర్వాత ఇంకా ఏం చూసుకుని ఏడుస్తాను అన్నదామె. అది కాదే, నా మాట విను. ఒక చోట నాశనమైనది మరొక చోట కొత్త జన్మ ఎత్తుతుంది. దాని రూపంలో మార్పు రావచ్చు, కానీ అదే చైతన్యం ఎప్పటికీ ముందుకు సాగుతూ ఉంటుంది. ఒక చోట రాలిన విత్తు ఇంకొక చోట కొత్తగా మొలకెత్తడం చూడలేదు అంటూ మంగయ్య శాస్త్రి ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. ఆయన భార్య మహాలక్ష్మమ్మ ఇదేదీ వినిపించుకోవడం లేదు. కళ్ళు మూసుకొని తనలో తాను మాట్లాడుకుంటున్నది. తాత భుజాల మీద కూర్చున్నటువంటి కుర్రవాడు కాళ్లకు నీళ్లు అందాలని కిందకు జారబోయాడు. నీటి మట్టం పైకి వస్తూనే ఉంది. నీళ్ల మీద తేలుతున్నటువంటి సామాన్లు ఒక్కొక్కటే బయటకు కొట్టుకుపోతున్నాయి. మహాలక్ష్మమ్మ ఇవేవీ చూడడం లేదు. తనకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఇంకా వాటిని చూడడం కూడా దేనికి? ఉత్తర వైపు గోడ కూలి భయంకరంగా చప్పుడయింది. ఆ వైపు పంచ ఒరిగిపోయింది. దూలాలు విరిగిపడ్డాయి. అన్నీ ముందు గదిలోకి ఒక్కసారి నెట్టుకొచ్చాయి. ధబీ ధబీమని గోడల్ని గుద్దుకున్నాయి. నీళ్ళని చెదరగొట్టాయి. అంతా అల్లకల్లోలం చేసేశాయి. అంతా తారుమారు చేసేశాయి. పరమేశ్వరా అంటూ బిగ్గరగా అరిచాడు మంగయ్య శాస్త్రి. తరువాత ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నటువంటి మంగయ్య శాస్త్రి తాతయ్య అన్న పిలుపుకి మళ్ళీ కళ్ళు విప్పాడు. తనని అంటిపెట్టుకుని ఉన్న మహాలక్ష్మమ్మ ఇప్పుడు పక్కన లేదు. అంత పెద్దవాడు మంగయ్య శాస్త్రి కంటి తడిని తుడుచుకోలేని పరిస్థితి. తాతయ్య అంటూ మళ్ళీ పిలిచాడు చిన్నవాడు. మంగయ్య శాస్త్రి తల పైకెత్తాడు. మనుమడు మిద్దె కింద ఉన్న కంతను చూపించాడు. అందులో ఒక తాటేకు బుట్ట ఉంది. ఆ బుట్టను చూసినటువంటి మనుమడు, నాకది ఇయ్యవా తాతయ్య అంటూ అడిగాడు. అంత విషాదంలోనూ అంత బాధలోనూ మంగయ్య శాస్త్రి చిరునవ్వు నవ్వాడు. చెయ్యి చాపి ఆ బుట్టను అందుకున్నాడు. అందులో ఉన్నటువంటి తాటాకు పుస్తకాలు తీశాడు. ఒకటి వైద్యశాస్త్ర గ్రంథం, మరొకటి దశోపనిషత్తులు, ఇంకొకటి యోగశాస్త్రం, వేరొకటి భగవద్గీత, ఇంకొకటి మేఘ సందేశం, బ్రహ్మసూత్రాలు. మనవణ్ణి ఉద్దేశించి, బాబూ ఇవి పుస్తకాలురా అన్నాడు మంగయ్య శాస్త్రి. అప్పుడు ఆ చిన్నవాడు, నాకు కావాలి తాతయ్య అన్నాడు. కావాలా బాబూ? తప్పకుండా ఇస్తాను. ఇవన్నీ నీకోసం దాచినవే నాయనా అంటూ మంగయ్య శాస్త్రి తన యజ్ఞోపవీతం అంటే తన జంధ్యం తీసివేసి ఒకవైపు కొస పుస్తకాల బుట్టకు చుట్టి మనవణ్ణి బుట్టలో కూర్చోబెట్టి రెండో వైపు కొస వాడి భుజానికి తగిలించి ప్రవాహం వైపు విడిచాడు.
చిట్ట చివరిసారిగా మంగయ్య శాస్త్రి మనుమడి వైపు చూసి కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలోనే ఆయన ఆత్మ సన్యాసం స్వీకరించాడు. ప్రభు, ఇదంతా నీ సంకల్పం. దీన్ని కాదనగల అతిశయం నాకెప్పుడూ లేదు. కానీ చిట్ట చివరిసారిగా నిన్ను కోరేది ఒక్కటే స్వామి. ఈ చిన్న మొలకను ఎక్కడికైనా సురక్షితంగా చేర్చి కాపాడు తండ్రి. విశాలమైన ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మనిషి మనిషిగా బ్రతికేటట్లు చూడు స్వామి. ఇది నా జాతి, నా మతం, నా రక్తం అన్న అహంభావం మనిషికి కలగనీయకు. ఆత్మవిశ్వాసం మాత్రం రగుల్కొల్పు. వ్యవస్థ ఏదైనా నాకు బెంగలేదు. వ్యక్తి నిటారుగా నిలబడగలిగితే చాలు. జీవిత విధానం ఎలా మారినా నష్టం లేదు. విలువలు మాత్రం నశించనీయకు తండ్రి. ఇంతే చాలు నాకు. ఇదొక్కటే నిన్ను కోరేది అని 2 చేతులు జోడించి రెప్పలు వాల్చి లోచూపులు నిగుడ్చుకున్నాడు. తన మనవణ్ణి ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి చేర్చి కాపాడు తండ్రి అని ఆ దైవాన్ని ప్రార్థించాడు. చంద్రవంక ఇంకా పొంగుతూనే ఉంది. ఆ మాచెర్ల చెన్నకేశవుడు మంగయ్య శాస్త్రి మొర విన్నాడో ఏమో. మంగయ్య శాస్త్రి ఇంటి దూలమే ఆ వరద ఉధృతిలో, ఆ వరద తీవ్రతలో ఆసరాగా అండగా మారింది. దూలాన్ని గట్టిగా పట్టుకొని వరదలో కొట్టుకుపోసాగాడు మంగయ్య. ప్రశాంతంగా పారేటటువంటి చంద్రవంక నేడు విలయ తాండవం చేస్తూ కొండ చిలువలా నోరు చాచి జరజరా సాగుతున్నది. వరదలో కొట్టుకుపోతున్నప్పుడు మనవడున్న బుట్ట కూడా అల్లల్లాడుతూ, అంటే మెల్లగా కదులుతూ దగ్గరలోనే కనిపించింది. తటాలున బుట్టను కూడా అందుకున్నాడు మంగయ్య శాస్త్రి. ఇద్దరూ కొట్టుకొని వచ్చి భట్రుపల్లి పొలిమేరల్లోని దుబ్బుల్లో చిక్కుకున్నారు. మనవడి చిన్నారి పిడికిలి పుస్తకాల బుట్టను వదలనే లేదు. తాత పిడికిలి మనవడి చేతిని మరింత గట్టిగా పట్టుకొనే ఉంది. పల్లెవాసులు ఇద్దరిలో, అంటే మంగయ్య శాస్త్రిలో అతని మనువడిలో జీవం ఉందని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పాఠం విన్నారు కదా. ఈ పాఠం నచ్చినట్లయితే ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరో పాఠంతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.